జంగమయ్యపాలెం అనే ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉండే ఓ పెంకుటింట్లో ఇద్దరు పేద అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వారికున్న కొద్దిపాటి భూమిలో కాలానికి తగ్గ పంట వేస్తూ, వచ్చిన పంటను మార్కెట్లో అమ్ముతూ జీవితం సాగిస్తూ ఉండేవారు. ఓ రోజు ఇంట్లో కూర్చున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొన్ని రోజుల్లో ఎండాకాలం వచ్చేస్తుంది. ఎండాకాలంలో ఉపయోగపడే ఏదైనా పంట వేద్దాం. అవును చెల్లి, ఈసారి పుచ్చకాయల పంట వేద్దాం. పుచ్చకాయలు అయితే ఎండలో బాగా అమ్ముడుపోతాయి. అలాగే అక్క, రేపు ఉదయమే షాప్కి వెళ్ళి మంచి విత్తనాలు తీసుకొని వస్తాను. సాయంత్రం వరకు నాటేద్దాం అంటుంది రోజీ. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరునాడు ఉదయమే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి వారి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్తారు. అక్కడ విత్తనాలు నాటుతారు. అలా చూస్తుండగానే విత్తనాలు మొలకెడతాయి. అలా అక్క చెల్లెళ్ళు రోజు ఆ పంటకు నీళ్లు కట్టుడు, సాగు చేసుడు పని చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులకే ఆ పంట పెద్దదవుతుంది. అలా రోజులు గడుస్తుండగా ఓ రోజు ఉదయమే ఇద్దరు అక్క చెల్లెళ్ళు వారి పంట దగ్గరికి వచ్చి, చెల్లి, ఇవాళ పంట కోసి అమ్ముదాము. అలాగే అక్క, రోడ్డు దగ్గర అమ్ముదాము, అక్కడ చాలా మంది కొంటారు అంటూ పంట కోస్తూ ఉంటారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. కాసేపటి తర్వాత పంట కోయడం పూర్తవుతుంది. చెల్లి, ఈరోజు కోసిన పంట చాలు, ఇక పద వెళ్ళి అమ్ముదాం అంటూ ఇద్దరు వెళ్తారు. పుచ్చకాయలమ్మా, పుచ్చకాయలు, తాజా తాజా పుచ్చకాయలు, రండమ్మా రండి. మొదట్లో బాగానే అమ్ముడుపోతాయి, కానీ తర్వాత ఆ చుట్టుపక్కల కూడా షాపులు పెరిగిపోతాయి. దాంతో గిరాకీ తక్కువైపోతుంది. ఏంటి చెల్లి, మన పంట మొత్తం ఇలానే ఉంటుంది. ఇలా అయితే మనకు గడవడం కష్టం. ఏం పర్వాలేదక్క, రేపు నేను ఒక ఆలోచన చేశాను అంటారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. మరునాడు ఉదయం ఇద్దరు అక్క చెల్లెళ్ళు మెయిన్ రోడ్డు పైన వారి బండి పెట్టి అమ్ముతారు. ఈసారి వాటర్ మిలన్ జ్యూస్ అమ్ముతూ ఉంటారు. అలా వచ్చిపోయేవారు ఆ దారిలో రోడ్డు హైవేకి పక్కన ఉండడంతో, పైగా ఎండలు మండిపోవడంతో అటువైపు వెళ్తున్న వారు వచ్చి వాటర్ మిలన్ జ్యూస్ తాగి వెళ్తూ ఉండేవారు. అలా అక్క చెల్లెళ్ళ సంపాదన బాగా పెరిగింది. అలా ఎండాకాలంలో అక్క చెల్లెళ్ళు బాగానే సంపాదించుకున్నారు. మా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.